పోలీసులు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు అనే వార్త తెలిసిన తర్వాత ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? టీడీపీకి సంబంధించి కొంతమంది నేతలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన సందర్భంలో కూడా అనుభవించని ఆనందాన్ని అనుభవించారు. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకో, చంపేస్తాను రే. అప్పుడు కూడా వాళ్ళలో ఆనందం కనపడలేదు. మిమ్మల్ని ఎప్పుడైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వార్త వినిపించిందో వాళ్ళలో ఆనందం కనిపించింది. కొట్టించుకుని నవ్వుతావేంట్రా ఎర్రి ఆ వార్తతో సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. అసలు నిన్న ఏ సమయంలో మీ దగ్గరకు వచ్చారు, ఎన్ని గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు, ఎన్ని గంటల సమయంలో మిమ్మల్ని కోర్టులో సబ్మిట్ చేశారు? హైదరాబాద్ టు తాడిపత్రి అసలు ఏం జరిగింది? నాకు ఇప్పుడే తెలియాలి. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. నమస్కారం నమస్కారం నమస్కారం. నిన్న 7:30 గంటలు ఆ సమయంలో మీరు ఒక వీడియో మాట్లాడారు, మీ మీద కేసు నమోదైందన్నారు. చిచ్చి, నేనెంతో మంది బేవార్సుగాల్ని, శుద్ధ బేవార్సుగాల్ని చూశాను కానీ మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. ఏంటి వీడియో అంటే, అది హత్య జరిగింది, సతీష్ కుమార్ అనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు, అది ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని మాట్లాడినటువంటి వీడియో. పారిపోవాలి, నువ్వు ప్రూఫ్లతో సహా దొరికిపోయావు, నీకు పారిపోవటం ఒకటే మార్గం. సో ఈ వీడియో కంప్లైంట్ ఇచ్చారంటే, ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే చెప్పలేదు. సో ఎఫ్ఐఆర్ ఉందంటే చెప్పలేదు. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? సరే, ఇప్పుడు మరి దేనికి ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు? మరి విచారణకైతే నోటీస్ ఇవ్వండి అని అడిగాను. అబ్బా, లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. నోటీస్ కూడా ఏం తీసుకొని రాలా. వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే, మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చాం అన్నారు. చెప్పినా కానీ చేయలేదని ఏం జబర్దస్త్ ఇది? నా దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి మీరు వస్తే, ఈ దేనికి, ఎవరు పెట్టారు, ఏ సెక్షన్ల కింద పెట్టారు, ఏం కంప్లైంట్? చూడు, నీ గొంతుల నిజం ఉన్నది, నీ ఒంటి మీద షెడ్ ఉన్నది, అది కక్కుతావా, ఇది ఇప్పుతావా? వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏందో నేను తెలుసుకున్నా కదా నేను స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్ అని నేను అన్నా. లేదు, ఈ వీడియోలో మీరు మాట్లాడిన దాని మీద స్టేట్మెంట్ ఇవ్వండి అన్నారు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? సో స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీ అన్న. స్టేట్మెంట్ తీసుకున్నారు కొద్దిగా. అంటే ఏం తీసుకున్నారు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. అంటే ఇది దీనికి సంబంధించి మీరు ఏ ఆధారంతో మాట్లాడారు ఏంటి అనే దాన్ని తీసుకున్నాక ఈలో ఫోన్లు వస్తూ ఉన్నాయి ఉన్నతాధికారుల నుంచి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? మీరు రీచ్ అయ్యారా వెంకటరెడ్డి దగ్గర? కానీ ఆయన బయటకు వెళ్తున్నాడు, ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వస్తున్నాడు. అట్లా ఒక 1/2 అవర్ అట్లా ఇంట్లో. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. నిజంగా వెళ్ళవు కదా. మఫ్టీలో వచ్చినప్పుడు మీరు వాళ్ళు పోలీసులని మీరు ఎట్లా అలౌ చేస్తారు? గోండాలో రౌడీలో రావచ్చు, మీకు పోలీసులని ఎట్లా తెలుస్తుంది? మనిషినోడికి నేను సందేహాలు ఉండకూడదురా, ఉంటే చచ్చిపోతాడు. పోలీస్ యూనిఫామ్ లో రాలేదు, పాయింట్ నెంబర్ 1. వాళ్ళు వచ్చింది పోలీస్ వెహికల్ కాదు, ప్రైవేట్ వెహికల్, పాయింట్ నెంబర్ 2. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ప్రైవేట్ వెహికల్, ఇన్నోవా ప్రైవేట్ వెహికల్ లో వచ్చారు. ఓకే, 5 కానిస్టేబుల్, ఒక సిఐ, ఒక డ్రైవర్, మొత్తం 7 వచ్చారు. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటిదే డబ్బా, బబ్రాజమానం భజగోవిందం. వీడియో అన్ని చూపించారు కాబట్టి నేను అన్నాను క్లియర్గా, నేను నోటీసు ఇవ్వండి, నోటీస్ ఇస్తే నేను దాన్ని బట్టి వస్తానంటే, లేదు అక్కడికి వెళ్ళి విచారణ చేస్తాం, మీరు రావాలన్నారు. ఈ రోజు గుర్తొచ్చినాయా నోటీసులు? ఇప్పుడు ఈ రోజు గుర్తొచ్చినాయా? ఏ వారెంట్ తో రంగనాయకమ్మను తీసుకెళ్లారు, ఏ వారెంట్ తో ఆ రోజు గౌతి శిరీష గారి గురించి మాట్లాడారు? నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఏ వారెంట్ తో ఇంతమందిని సోషల్ మీడియా యాక్టివిస్టులు అని చెప్పి తీసుకొచ్చి అర్ధరాత్రులు అపరాత్రులు గోడలు దూకి నోటీసులు ఇచ్చారండి? చెప్పరా, చెప్పు.
అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. మీడియాలో కనపడకూడదు అనేటటువంటి దాంట్లో వెనక ఇన్నోవాలో వెనక సీట్లో కూర్చోబెట్టారండి నన్ను. వెనక సీట్లో ఇద్దరు మధ్యలో నన్ను కూర్చోబెట్టారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. వెనక లాస్ట్ సీట్లో, ఓకే, లాస్ట్ సీట్ లో కూర్చోబెట్టి అది ఎక్కడ కనపడకూడదని రెండు కాకపోతే బ్లూ దానికి ఇది మన బ్లూ దానికి ఇది మన ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో దారిలో అంతా చాలా స్లోగా తీసుకొని వెళ్ళారు. మామూలుగా అయితే ఇన్నోవా మీకు తెలుసు 130-140 స్పీడ్లో పడుతుంది. లేదా 80-90 స్పీడ్లో నిదానంగా అది రాత్రికో తెల్లారికో తీసుకెళ్లాలన్న కోణంలో నిదానంగా తీసుకెళ్తా ఉన్నారు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. తీసుకువెళ్ళిన తర్వాత మనం తీసుకెళ్తా ఉంది తాడిపత్రి నాకు చెప్పింది. అక్కడ గుత్తి నుంచి లెఫ్ట్ కి తాడిపత్రి అలా వెళ్తే రైట్ సైడ్ కి తిప్పారు. భయం లేదు అప్పుడు? నాకేం భయం లేదు సార్, ప్రిపేర్ అయి ఉన్నా కాబట్టి. గుంతకల్లులో ఏదైతే డిఎస్పీ ఆఫీసులో సిఐ గారు నన్ను విచారణ, ఈ వీడియోలో మీరు ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి ఏ విధంగా చెప్తారని అడిగాడు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే కోర్టులు ఊరుకుంటాయండి? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఏ విధంగా చెప్పేది ఏముందండి, ప్రభుత్వ హత్య అని. రెడ్ బుక్ వేధింపుల్లో అతను ఆల్రెడీ బలయ్యాడు అనేది వాస్తవం అందరికీ తెలుసు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. ఎఫ్ఐఆర్ కట్టిన 5 నిమిషాలకు పోలీసులు బయలుదేరారు. ఓకే, కంప్లైంట్ ఇట్లా తీసుకోవడం, ఇట్లా ఎఫ్ఐఆర్ నోట్ చేయడము. సార్ మనం అంటే అంత లైకింగ్ మరి లైకింగా తలకాయ. రెడీగానే ఉందా? 17వ తారీఖు సాయంత్రం వెహికల్ కూడా ముందు పిలిపించేశారు. కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి వచ్చాడు, ప్రైవేట్ రావడానికి వెహికల్ రెడీగా ఉంది, డీజిల్ కూడా ఫుల్ గా నింపుకొని ఏంటండి మహానటన ఓవర్గా లేదు. 17వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు ఎఫ్ఐఆర్ కట్టారు. నన్ను A1, A2 జగనన్న కనెక్ట్స్ అని ట్విట్టర్ పేజ్. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవరి పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకు. ఇలాంటి వివాదాల్లో నేను దూర్చి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య, కులాల మధ్య ఘర్షణ, మతాల మధ్య ఘర్షణ ఇన్ని చెలరేగిస్తున్నానంట. ఒకసారి కాదంట, నాకు రోజు ఇదే పని అంట. బాబు చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదా. నోటీస్ ఇచ్చాము, నోటీస్ ఇస్తే కూడా ఆ నోటీసులో కూడా వెళ్ళి విచారణకి వెళ్ళి మళ్ళీ ఇదే ఎలిగేషన్ చేస్తున్నారు. సో అని చెప్పి అందుకని ఆయనకి రిమాండ్కి ఇస్తే కస్టడీకి తీసుకొని A2గా ఉన్న జగనన్న కనెక్ట్స్ ఎవరితో తేలుస్తాము, మీరు రిమోట్ ఇవ్వమంటే ఎంత టార్చర్ పెట్టినా నీకు కావాల్సింది నేను ఇవ్వనురా. సారీ. ఇప్పటికైతే బెయిల్ ఇస్తున్నావులే కానీ కండిషన్స్ తో కూడింది. నెక్స్ట్ టైం అయినా ఎఫ్ఐఆర్ సరిగా కట్టండి అని చెప్పారు. పోలీసు వాళ్ళు ఎంత బతిమాలతోటే బెట్టి చేస్తున్నావు నువ్వు? చట్టం గురించి మాట్లాడతావు నువ్వు? నీ వాళ్ళు ఈ ఊళ్ళోనే బతకలేరు, ఏమీ లేకుండా చేసేస్తాను. మేజిస్ట్రేట్ గారు కొట్టేశారు. మరి ఈ రకాల ఈసారి ఎన్ని కేసులు పెడతారో, ఎన్ని రకాల సెక్షన్లు యాడ్ చేస్తారో అది తెలియదు. ముహూర్తం ఏదైతే ఉందో అది దగ్గర పడుతుంది కదా నాన్న. ఇదే ఉంది, ముందు బోల్డ్ వెళ్తాలు జరగబోతున్నాయి. వాటికైతే మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.